హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అచ్చి రాగానే మొత్తం కష్టాలు అయితే చుట్టుముట్టినట్టు అయినాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుండి వర్షం అయితే భారీగా కురుస్తుంది. చూడండి, మొత్తం అంగడంగడి ఇటు చూడండి. అక్కడ ఉన్న బాగుండు అనిపించింది నాకు ఈ వర్షాన్ని చూసి. ఎందుకంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ పచ్చి పచ్చిగా ఇది అగ్గి చేద్దామంటే కట్టెలు మొత్తం తడిసిపోయినాయి. వేడి నీళ్ళు స్నానం చేయడానికి కూడా బాగా కష్టమవుతుంది అనమాట. మా ఆయన ఎట్లాగో అట్లాగే ఇక పొయ్యి అంటించేశారు, కానీ అది కూడా మండుదలేదు. ఇక పాపకి స్కూల్ ఉందని రెడీ చేస్తే స్కూల్ కూడా లేదు అని పంపించారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే రేకు అది పగిలిపోయిందట. సిమెంట్ ఇది, అవును పగిలిపోయింది మొత్తం. ఆ పొయ్యి మొత్తం ఖరాబ్ అయింది. ఇక మా ఆయన ఇక కొని తెచ్చి కప్పుతా అంటున్నాడు. ఈ మంచం ఏమో ఇక ఇక్కడ పెట్టేసిండు కొత్తది. ఇక్కడ మొత్తం అంగడంగడైంది. ఇటు చూడండి, ఇక్కడైనా ఉందామంటే ఇక్కడ కూడా మొత్తం అంగడంగడైపోయింది. పందిరి మొత్తం కూడా ఇది అయిపోయింది. నీళ్ళు కాగినాయి చిన్న అబ్బా, ఎందుకు వచ్చినా అనిపించింది. ఇక మా అమ్మ అద్దు అన్న వచ్చినందుకు నాకు తగిన శాస్తి జరిగినట్టు అయింది అనమాట. మా బుడ్డోడు అయితే పడుకునే ఉన్నాడు. ఇక వర్షానికి చూపిస్తారండి. ఇక్కడ మొత్తం అంగడంగడ అయిపోయింది. మళ్ళీ ఈ పొయ్యిలనైతే రిపేర్ చేయబడుతుంది. ఇక్కడ కప్పినాకనే ఇక అమ్మని రమ్మని మొత్తం క్లియర్ చేయమనాలా. ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ కారుతుంది అనమాట. చూడండి, డబ్బాలు ఎక్కడ పడితే అక్కడ కప్పి ఉన్నాయి. ఇక జారి పడతామేమో అట్లా అనిపిస్తుంది. మొత్తం బురద అయింది. మా చేతి పాపం స్కూల్ ఉందని మేము పొద్దున్నే లేచి రెడీ చేసినాం ఇంత వర్షానికి కూడా. కానీ ఇక స్కూల్ లేదని పంపించిండ్రు. ఈమె అయితే మొత్తం బట్టలు అయితే తీసింది. ఇప్పుడు ఆమె ఇక స్కూల్ లేదనేసరికి మస్తు ఖుషి అయి తింటాను. మా బుడ్డోడు చూడండి ఈడ పడుకొని ఉంటుంది. దగ్గరికి వెళ్తే లేస్తాడు. ఇక ఈ చలికి ఇక రేకులు అయితే బాగా చల్లబడిపోతున్నాయి. నిన్న నైట్ నుంచి ఒక్క చుక్క కూడా తగ్గకుండా వర్షం వస్తుంది అనమాట. ఇక రాత్రి అయితే కొద్దిసేపు పండలే, ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, కొంచెం సతాయించిండు, ఏడ్చిండు కొద్దిసేపు. 11 అయిందేమో పడుకోవడానికి మేమైతే. ఇప్పుడైతే కొంచెం పడుకున్నాడు అనమాట. పొద్దున్నే లేచి ఆడుకొని ఇక నేను పని చేసే వరకు అయితే మా ఆయన నాడిచ్చిండు. తర్వాత అయితే ఇక ఈ బట్టలన్నీ తెచ్చినాయి. ఇదిగోండి, ఇక్కడ కారింది, మేము చూసుకోలేదు అసలు. ఇది కొన్ని తడిసిపోయినాయి. ఇది మా బుడ్డోడి ఇక్కడ మొత్తం తడిసింది. ఇది నేను చూసుకోలేదు. ఇక్కడైతే ఎప్పుడు కారలేదు, ఇదే ఫస్ట్ టైము. అక్కడ నుంచి హోల్ అయిందో ఏమన్నారు, అక్కడ నుంచి కారుతాను. నిన్ననే ఈ బట్టలు మొత్తం సర్దేసినాం, మంచిగా అయింది. లేకుంటే మొత్తం కింద పడి ఇదైపోతుండే, తడుస్తుండే. చైతు పాప అయితే టిఫిన్ చేసేసింది. ఈమె అయితే స్కూల్ లేదనేసరికి మంచిగా అయిందని ఇక సరే డాడీ అని అంటాను. ఎట్లున్నది బేట ఇడ్లీ? చాలా రోజుల తర్వాత అయితే ఇక మా ఇంట్లో చేసినాం అనమాట. కొన్ని అయితే సర్దటి ఉన్నాయి మొత్తం. ఇది చూడండి, ఎట్లా కుండపోత వర్షం అనమాట, అస్సలు తగ్గుతూనే లేదు. ఇక్కడ కూడా కారుతుంది. నైట్ గంజు పెట్టే ఉండే, కొన్ని పడి మొత్తం పడిపోయినాయి చినుకులు. బీరకాయ కూర అయితే చేసిన, ఎందుకంటే ఇక పొద్దున్న తొందరగా చేసేసినాం. మా ఆయన అయితే ఇక చట్నీ ప్రిపేర్ చేసిండు, పల్లి టమాటా చట్నీ. అన్నం కూడా వండేసిన. బోళ్ళు అయితే ఇన్ని ఉండే, ఇక మొత్తం తోమేసరికి తడిసిపోయినా. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేయబట్టింది. ఆమె ఎందుకు మొత్తుకుంటుంది కదా. ఇక మా ఆయన అయితే ఏమైంది, తిన్నావా? పోల్ చేసింది వడాలు ఎక్కడానికి. నేను ఇడ్లీలు చేసేసరికి మా ఆయన మొత్తం కట్ చేసి కర్రీ పెట్టేసిండు, నేను రైస్ పెట్టేసిన. ఇక స్కూల్ ఉందని తొందరగా చేసేసినాం అనమాట. టైం అయితే అయింది బరాబర్ కదా. హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడ చెప్పేసింది ఫుల్ వర్షం అయితే వస్తుంది. మొత్తం అయితే ఇల్లంతా మొత్తం వర్షంతో కురుస్తుంది అన్నమాట. మా పాప వాళ్ళు అయితే కింద ఆడుకుంటారు. ఇక వీళ్ళకైతే స్కూల్ లేదు. మా ఆవిడైతే పొద్దున్న నుంచి బాధపడుతుంది.
వర్షం ఇంతనే వస్తుంది, వర్షం ఇంతనే వస్తుంది. ఇక వర్షం టైంలో వర్షం వస్తుంది. ఇన్ని రోజులు అయితే వర్షం రాలేదు. సో ఇప్పుడైతే వర్షం అనేది స్టార్ట్ అయినట్టు. 2 డేస్ నుంచి కొద్ది కొద్దిగా ఉండే. నిన్న సాయంత్రం నుంచి అయితే ఘోరం అంటే ఘోరం పడుతుంది. మా బాబు అయితే ఇక్కడ ఆడుకుంటాడు మంచిగా. మా ఆవిడకైతే ఆవలింతలు వస్తున్నాయి. ఏం కావాలి తెలుసు, ఆమెకు ఛాయ్ కావాలట. ఛాయ్ కావాలని అప్పటి నుంచి నన్ను పరిచయం చేస్తాను. ఇడ్లు తినమంటే తిన్నది. ఇక ఛాయ్ తాగుతా అని అప్పటి నుంచి పరిచయం చేస్తాను. ఇక ఛాయ్ తాగుతా. నేను నువ్వు అన్నం తిను, ఇడ్లీ తింటే ఛాయ్ చేసిస్తా అని చెప్పిన. ఇప్పుడైతే ఛాయ్ ప్రిపరేషన్ చేస్తున్నా. ఇంకా షాప్లో ప్లస్ ఇంకా ఈయన కూడా తాగుతాను. ఇద్దరికైతే అందరికి ప్రిపరేషన్ చేస్తున్నాను అన్నట్టు. మావిడైతే కొద్దిగా బాధపడుతుంది. ఫుల్ వర్షం వస్తుంది ఎట్లా అనేది. ఇక వర్షం టైంలో వర్షం వస్తుంది. ఇక చల్లగా ఉన్నదంతా అనిపిస్తుంది. ఇక వాడికైతే ఏం లేదు. అట్లా ఇస్తాం చూడండి ఒకసారి. ఇవ్వండి ఆడుకుంటాడు. వర్షము చల్లగా గిల్లగంటే మొత్తం ఏదైనా పెడితే మొత్తం తీసేస్తాను. చూడండి ఎట్లా చూస్తాడు. బేటా బేటా 2 దోమలైతే మా ఆవిడ ఇక్కడ ఒకటి కాటేసింది. ఈయన చూసుకోలేదు సరిగా. రాత్రి ఇక పడుకున్నది, కరెంట్ లేకుండా కదా. రాత్రి ఇక ఆ కూలర్ వేస్తే చల్లగా వస్తుందని చెప్పింది. సో అందుకోసం అయితే కూలర్ కూడా వేయలే. ఇంకా మా ఆవిడ అయితే మంచిగా కూర్చున్నది ఛాయ్ ఆడడానికి. అయితే షాప్కి వచ్చిన బేటా వీళ్ళైతే మంచిగా ఆడుకుంటాం. ఇలా కూర్చొని బొమ్మలు తీసుకొచ్చిన వాళ్ళకైతే పుణ్యం తీసుకొచ్చిన అయితే మంచిగా పెట్టుకుని ఆడుకుంటుంది. సో మావిడైతే కొద్దిగా అప్పటి నుంచి ఇట్లా వర్షం తగ్గుతుంది అని అంటుంది. వర్షం టైంలో వర్షం వస్తుంది, కొంచెం తర్వాత తగ్గుతుందని చెప్పేసిన. ఈ పొద్దున్న నైట్ అంతా ఫుల్ కురిసింది. మళ్ళీ ఇవాళ మళ్ళీ పొద్దు నుంచి మళ్ళీ స్టార్ట్ అయి ఉన్నది. అసలు నా స్టాప్గా వర్షం పడుతుంది. మా కోళ్ళు కూడా మొత్తము తడిసిపోయినాయి. బాగా ఇబ్బంది అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. మాకైతే ఇక్కడ కొద్దిగా కురుస్తలేదు. ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం అయితే మొత్తం కురుస్తుంది. చూడు బిడ్డ షాప్కి వచ్చిందా మావాడైతే ఇక్కడ కూర్చోండి రిలాక్స్. చలికి మా ఆయన అటు బయటికి వెళ్ళకు, మళ్ళీ ఏమైనా అవుతుంది, తలనొస్తుంది, ఇలా కప్పుకొని ఉండు. సేమ్ మా నాన్నమ్మ అమ్మ ఎట్లా చెప్తుంది అట్లా చెప్తున్నా. ఇట్లా కప్పుకో, దూది పెట్టుకో అని మొత్తుకుంటాను. కానీ నిజమే కదా, బాగా చల్లగా అనిపిస్తుంది. స్వెటర్ వేసుకుందామంటే అసలు ఉతికి లేదనమాట. మళ్ళీ బాగా రోజులైంది కదా. వీడికైతే అసలు చెద్దరు ఉంచలేడు. ఇది చిన్నది కప్పితే ఉంచుతాను. ఇక్కడ దోమ కొట్టిందైతే మా ఆయన ఏం చూసినామంటాను అనమాట. నైట్ మొత్తం కరెంట్ లేకుండే. ఇక కొన్ని దోమలు ఉన్నాయి. బాగా అయితే దోమలు లేవు. మా కుటుంబ పాప అయితే స్నానం చేయలేదు, ఆడుకుంటాను మంచిగా. ఎట్లా ఆడుకుంటాను జరుగుతాను. హాయ్ చెప్పు ఎన్ని రోజులకు చెప్తారు. ఆడుకుంటున్నావా? ఇటు చూడు బేటా, ఇటు చూడు. అరే మాడితే ఇక్కడ కూర్చున్నది. మంచిగా అయితే ఆడుకుంటాను. ఆయన అయితే చాయ్ చేస్తున్నాడు. వర్షం అయితే ఇంకా ఎక్కువ పడుతుంది కానీ తక్కువ అయితే అస్సలు అవ్వడం లేదు. చూస్తున్నారు కదా, మొత్తం ఇక మా సైడ్ అయితే గడ్డి మొలిచింది. దీనివల్ల దోమలు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. మొత్తం చూడండి. ఇక నేను చాయ్ అని మొత్తుకునేసరికి చాయ్ చేస్తాను. మా ఆయన ఎట్లాగో ఇప్పుడు చేస్తుండే అన్నమాట. ఎందుకంటే షాప్లో ప్లస్ బ్యాంక్ వాళ్ళకైతే చేస్తుండే. ఇక నీకోసమే చేస్తున్నా అని అంటున్నారు అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తాగలేదన్నమాట. తాగితే వాళ్ళేమో అల్లుడికి చెప్తా తాగద్దు చాయ్ అని అంటుండే. వాళ్ళు అట్లా అంటుండే. ఇక్కడికి వచ్చినేమో ఈయన తాగద్దు, పొద్దున తాగద్దు అంటే సాయంత్రం మధ్యాహ్నం తాగుతుంది. పొద్దున తాగు చాయ్ అని చెప్తాను. పొద్దున మనం తిన్న తర్వాత తాగి పొద్దున్నే తాగితేనే మంచిగా అనిపిస్తుంది. చాయ్ ఎంతమంది తాగుతారో కామెంట్ చేయండి. చాయ్ అంటే నాకు మా ఆయన అంటే మాకు ప్రాణం అని చెప్పు. పొద్దున్న చాయ్ తాగుతా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిన్న సాయంత్రం నుంచి అన్నమాట. అసలు చాయ్ తాగాలి అని మొత్తుకుంటుంటే ఇప్పుడు వద్దు పొద్దున చేసిస్తా అన్నాడు. పొద్దున అంటే ఇక ఇడ్లీ తిను తర్వాత చేసిస్తా అన్నాడు. మొత్తం ఇక ఇక్కడ కుర్చీ మొత్తం అంగడంగడైందనమాట. బీరకాయ కర్రీ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చినామన్నమాట. ఇక ఈ ప్లాస్ట్లో పోసుకొని షాప్లో ఉంచుతాడు మా ఆయన. ఇక ఇవి ఇడ్లీ పాత్రలు అయితే కడిగేటి ఉన్నాయి. కొంచెం అంగడంగడే ఉన్నది ఇల్లు మొత్తం.
ఒకసారి మంచిగా క్లీన్ చేస్తేనే మంచిగా అవుతుంది. మా బుడ్డోడు అయితే పండుకున్నాడు ఈ చలికి. ఇక్కడ చూడండి, ఇక లైట్ బంద్ చేసినాం. మా ఊళ్ళో అయితే ఇక్కడ మొత్తం అంగడి చేసేసి అటు షాప్కి వెళ్ళిండ్రు. ఇక్కడ అల్లరి చేయకండి అంటే ఇక మా ఆయన అయితే సదృత అక్కడ పోయి కూర్చున్నారు. ఇక వాళ్ళ డాడీ ఏమో అంటుంది. ఏమైంది? అక్కడ పోయి ఆడుకుంటాను. ఇవన్నీ మళ్ళీ ఏరి పెట్టాలా. మొత్తం బట్టలు మొత్తం సర్దేటి ఉన్నాయి. ఇటు మొత్తం ఇటు వెళ్ళాలంటేనే భయం అవుతుంది, ఎక్కడ జారి పడతామో అని. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ వరకు. పాపం కోడైతే మొన్ననే పిల్లలు చేసిందట, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. బయటికి వెళ్ళడానికి అస్సలు వీలు లేదనమాట. దానికి ఎటు తినడానికి వెళ్దామన్నా మొత్తం వర్షం కురుస్తుంది కదా. మా ఆయన అయితే కొన్ని గింజలు వేసిండు, నూకలు, కానీ అది పిల్లల్ని పట్టుకొని బయటకి వెళ్తుంది. చిన్న కోడి బయటికి వెళ్తుంది. చాయ్ పోసిన చూడు, తాగు అంటాడు ఇక ఆయన అయితే. ఇంత కొద్దిగానే పోసిన చూసిన, గ్లాస్లో పోయి, దీంట్లో వద్దు, గ్లాస్లో. ఇగో ఎందుకంటే ఆ కప్పులోనే కొంచెం వస్తుంది, గ్లాస్లో అయితే ఎక్కువ పోయే పడుతుందని కప్పులో పోసింది మా ఆయన. గ్లాస్లో పోయే ఇట్లాంటివి వాడద్దు, స్టీలియే వాడాలంటావు, మళ్ళీ గ్లాస్లో వద్దంటావు. ఇది మట్టిది మరి, వద్దు నాకు బొక్కలు గ్లాస్. మా ఆయన చూడండి, చాయ్ చేస్తే మొత్తం గ్యాస్ మొత్తం అంగడి చేసిండు. ఇక్కడ పాల పోసిండు, పాలు ఇక్కడ చూడండి. ఇప్పుడే తీసుకెళ్తావా? ఏమైంది? ఆమె డ్రెస్ వేసుకున్నది, చైతు పాప డ్రెస్ వేసుకొని అటు ఇటు తిరుగుతుంది. ఇక ఈరోజు స్కూల్ బంద్ కదా, స్నానం కూడా బందే అంటాను. దేనికి పడితే దానికి దురుస్తాను మా ఆయన. వర్షం అయితే ఇప్పుడు కొంచెం మగ్గినట్టండి. ఇక బట్టలు పిల్లలకి కావాలి కదా, మా బుడ్డోళ్ళు కూడా 2 రోజులు అయింది. ఈ 2 జతలు తీసి బాగుందంట. ఇక ఇవి బట్టల కోసం మళ్ళీ వేసుకోవడానికి ఉంది, అందుకోసం ఎత్తుకున్నాం. మా ఆయన అడ్డు అన్నాడు కానీ ఉతికైతే ఒక పని అయిపోతుంది. ఎటు ఈ అడ్డు బయట పెట్టాలి. బట్టలు పిండుకుంటే ఇక మధ్యలో గిరాకి వచ్చింది. మా ఆయన ఈయన్ని ఇక్కడ పెట్టి పోయిండ్రు. ఇక మా కృతిక పాపని నమ్మరాదనమాట. ఇట్లా 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 చేస్తుంది, ఇట్లా చేస్తుంది, ముక్కుని ఇట్లా చేస్తుంది. ఇక కొంచెం భయం అవుతుంది. చిన్నోడే ఉన్నాడు కదా, వీడైతే మంచిగా ఆడుకుంటాండి. ఇప్పుడు తేరుకున్నది వర్షం. ఈ అవతారం ఏంది? స్వెటర్ల కోసం గొడవ పడ్డారు. ఈమె స్వెటర్ ఏమో ఆమె వేసుకున్నది, ఇక నా టీషర్ట్ ఏమో ఈమె వేసుకున్నది. ఆడుకుంటాను. ఇక స్నానం అయితే పోయలేదు ఈరోజు, ఎందుకంటే మొత్తం చల్లగా ఉన్నది కదా. ఆమెకి ఇచ్చినావా? ఇంకా ఇన్ని కావాలి. అందుకంటే దగ్గు అవుతుంది, దగ్గు అవుతుంది, దగ్గు. నేను బట్టలు ఉల్లార పెట్టేస్తా. సరే, నీడ కూర్చుంటా, తీద్దాం. లేవు, ఇప్పుడు గాలి వస్తాను కొంచెం ఉల్లారుతుంది. అయితే ఉల్లార వెళ్ళడానికి వస్తుంది. మెల్లగా రాసైతే సరే. పూలు మొత్తం వాడుకొని దాల్చినాయి. గులాబీ పూలు పూస్తాయి కదా, మొగ్గొచ్చున్నది. కనబడ్డదా? కనబడ్డది. అక్కడ కొంచెం తేరుకున్నట్టు అయింది ఇప్పుడు మొత్తం. పిల్లలకి స్కూల్ బట్టలు ఉల్లారాలి కదా, పరేషాన్ అవుతుందని ఉతికినా అనమాట. కొంచెం గాలికి ఉల్లారిన తర్వాత రాత్రికి అయితే ఫ్యాన్కి పెట్టచ్చు. ఇక్కడ కాంక మీద పెడుతున్నా, మొత్తం నల్లగా అంటుదని చూస్తున్నాను అనుకుంటా. వర్షం వస్తే తీద్దాం కానీ ఆ సైడ్ పెట్టుకోండి. పిండేస్తున్నా. తమ్ముడి కూడా పెడదాం జరు.
ఠాకు ఠాకు మా అత్తగారు మా బుడ్డోడి తమ్ముడు తమ్ముడు అంటుతానే బేట అంటాయి కదా. అంటదు పెట్టు ఫస్ట్ చిన్నోళ్ళ బట్టలు అయితే బయట పెట్టద్దు అంటారు. ఇక మా ఇక్కడైతే ఎవరు రారన్నమాట. లేకుంటే ఒక 7-8 నెలల మా చేతి పక్క చూడండి టీ షర్ట్ వేసుకొని. ఇటు మొత్తం గడ్డి బాగా అయిందనమాట. దోమలు ఫ్లవర్ కనబడ్డదా, ఒకటి చనిపోయిందేమో. తోటకూర తోట నీదేనా? గులాబీ పువ్వు మొత్తం చెట్టు ఎటు పోయింది బేటా? మీరు ఉన్నది కదా, రెండు ఇంకా బతికే ఉన్నాయి. డాడీ అట్టిగానే చనిపోయిందని చెప్పిండు. మరి వర్షానికి అయితే మంచిగా ఊస్తాయి. ఇక పా ఇటు అద్దు కసులదా. కోతులు అయితే అసలు బతకనిస్తలేవేమి. దా దా అబ్బా పోదాంపా. కోతులు వచ్చి పొద్దున అంగడి చేసిపోయినాయి. కాక